నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం తమ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రా కదలిరా సభకు జనాలు కరువయ్యారన్నారు. సభా ప్రాంగణంలో 7,500 కుర్చీలు మాత్రమే వేశారని, దానికి సంబంధించిన ఫోటో ప్రూఫ్లు తమ దగ్గర ఉన్నాయన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి కేవలం 15,000 మంది మాత్రమే సభకు వచ్చారని అంచనా వేశారు. సభలో చంద్రబాబు చెప్పే అబద్దాలు వినలేకే వారు కూడా మధ్యలో వెళ్లిపోయారని తెలియజేశారు. మరోపక్క ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఒకే వేదికపై అభివృద్ధి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం విడ్డూరమన్నారు. వైసీపీ జెండాతో గెలిచి పదవి ఇవ్వలేదని పార్టీ మారిన వ్యక్తుల మాటలు నమ్మే పరిస్థితిలో వెంకటగిరి ప్రజలు లేరని గుర్తు చేశారు. 10 సంవత్సరాలు కురుగొండ్ల రామకృష్ణ ఎమ్మెల్యేగా వెంకటగిరికి ఒక సెంట్రల్ లైటింగ్ వేసి అభివృద్ధి అంతా నేనే చేశానని చెప్పుకోవడం సిగ్గుగా ఉందన్నారు. వెంకటగిరికి అభివృద్ధి ఏమన్నా జరిగింది అంటే అది నేదురుమల్లి ద్వారానే జరిగిందని గుర్తు చేశారు. ఎవరో రాసిన స్క్రిప్టును చేతిలో పెట్టుకుని చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తానంటే తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. కార్యక్రమంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డితో పాటు పులి ప్రసాద్ రెడ్డి, ఎల్ కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. అడ్డంగా ఎన్నుండి, నిలువుగా ఎన్నుండి, ఫ్రంట్ ఎన్నుండి 7,500 కుర్చీలు. ఆ కుర్చీలు పోవడం మిగతా స్థలం ఎంత ఉంది, జనాభా ఎంత వచ్చారు, ఇప్పుడు కుర్చీలు ఖాళీగా ఉన్నాయా, కుర్చీలన్నీ నిండినాయా? మాకింకా తెలుగుదేశం సభలో ఉన్న వాస్తవాలు చూపించాలని మా తాత. ఎందుకంటే తెలుగుదేశం సభలో లేని అన్ని జూమ్లు, 3Dలు చూపించేసి లేని బిల్డింగ్లు, లేని మాటలు చేసేది తెలుగుదేశం. సామాజిక సాధికార యాత్ర ఈ ప్రాంగణంలోనే 3,000 జనాభా వచ్చారు. పెట్టావా అంటే నేను భోజనం పెట్టినా, 3,000 పైచలకు భోజనం చేశారు. ఈ బిల్డింగ్లో చేనేత సదస్సు జరిగింది. టౌన్ అంతా ర్యాలీ చేశారు. వీడియో తీస్తే వెనక ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బైకులు వచ్చినాయి క్లియర్గా కనబడుతుంది. ఇక్కడి నుంచి ఆ బస్ పోతా డక్కిలి మండలంలో, డక్కిలి హెడ్ క్వార్టర్స్లో, ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన సొంత ఊరు, సొంత మండలం అదే. అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో కూడా చూశారు. తెలుగుదేశానికి ఈ అవసరం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని 3D ఎఫెక్ట్లు ఇచ్చినా నిజాలు గ్రౌండ్ లెవెల్లో స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఆ రోజే చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జరిగిన సభాస్థలి అదే ప్లేస్ ఎన్నుకున్నారు. దాంతో పోటీ పడటం కాదు, మా ఈ బస్సు యాత్రతో పోటీ పడండి అని. అందుకనే చెప్పింది. సీట్లు లెక్క పెట్టడానికి పెట్టుకున్న ఫోటో అది. మీరు ఇంకోటి కూడా గుర్తించండి. నేను చెప్పిన దానిలో అయిన తర్వాత ఫోటోలు తీశారు రాపూర్లో. అంటే చిందరవందరగా ఉంటే ఖాళీ అని. నేను ఫోటో తీసింది ఉదయాన్నే చాలా నీట్గా ప్లేస్ చేసి, ఎవరికైనా అర్థం. ఇంకా ఎవరు కూర్చోలేదు. పదిహేను వేల మంది వచ్చుంటారని. అదే టౌన్లోంచి కానీ రాకపోతే అసలు వచ్చినట్టు కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అని తెలుసుకోవడానికి టౌన్లో దిగారు కాబట్టి కొద్దిగా గొప్ప తెలిసింది. ఏడు నియోజకవర్గాల జనాభా
తిరుపతి జిల్లా సభ అది వారి ఇష్టం. 10 వచ్చారా, 10,000 వచ్చారా, 15,000 వచ్చారా వాళ్ళ ఇష్టం. కానీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు, తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అది వరకు ఉన్న 5 సంవత్సరాలు మా ప్రభుత్వం కాదు, డెవలప్మెంట్కి ఛాన్స్ ఇవ్వలేదు అని అనుకుంటే ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా జరిగిందన్న. అపోజిషన్లో ఉన్నా కూడా పోరాడి, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పోరాడి తీసుకుని రావాలి. మీ హయాంలో ఇది జరిగిందని చెప్పుకోవడానికి వీడియో చూడండి. మీరు విన్నారో లేదో, గమనించారో లేదో, ఏం చెప్పాడో తెలుసా? 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, అది కూడా రాసుకొని తప్పలేదు, నేను కూడా రాసుకొని చదివిన, మర్చిపోతుంటాం. డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, ఇది 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా ఎమ్మెల్యేగా ఉండి చేసిన అభివృద్ధి ఏది అంటే డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్. ఏం చెప్పాలి? ఆ రోజే చెప్పిన, నేను చెప్తానే ఉన్నా. 14లో చంద్రబాబు గారు గోడల మీదంతా రాశారు, బాబు వస్తే జాబ్ వస్తుంది. ఆయన వచ్చాడు, లోకేష్ బాబుకి జాబ్ ఇచ్చాడు, అందరితో సరిపెట్టారు. ఇది వాస్తవం, జరిగింది. మిగతా అంతా ఈడీ ఇమేజెస్. ఒక అవగాహన ఉన్న రాజకీయవేత్తని మొన్నటి వరకు అనుకుంటా ఉండేవాడు. ఉమ్మడి రాష్ట్రం మీదే అవగాహన ఉండే వ్యక్తి అని అనుకునేవాడు. విభజన అయిన తర్వాత తెలంగాణలో ఉనికి లేకుండా చేశారు. అది వాళ్ళ పార్టీ నిర్ణయం. మొన్న పోటీ కూడా దింపలా. మరి ఆంధ్రాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి గురించి ఆయనకు బాగా తెలుసు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంగా, ఆ తర్వాత నేదురుమల్లి రాజలక్ష్మి గారు ఉన్నారు. వెన్నాలో ఇసుక దోపిడీ చేస్తున్నారంట ఇక్కడున్న ఇన్ఛార్జ్. ఎందుకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉందా? భూ కబ్జాలు చేస్తున్నారంట. అంటే 4 మండలాల పేర్లు తెలుసు కాబట్టి ఎవడో కాగితం రాసిచ్చాడు. తెల్లరాయి అక్రమంగా తరలిస్తున్నారంట. నేనే రిపీట్ చేస్తున్నా, దమ్ముంటే, ధైర్యం ఉంటే వాస్తవాలు వెలికి తీయండి. లేదా మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ అనేది ఏదన్నా ఉంటే, ఎందుకంటే ఇది వరకు రామకృష్ణ గారు కూడా చెప్పారు, 10,000 కోట్ల అవినీతి ఇన్ఛార్జ్ మీద రోజు కప్పం కడుతున్నారు. మేము 100 కార్లలో సైదాపురం పోతున్నాము. ఏమైంది? 100 కార్లు వచ్చినాయో లేదో కానీ 20 కార్లో పోయేసి అందరూ టిఫిన్ చేసి బయలుదేరి వెళ్ళిపోయారు.
అక్కడ మైనింగ్ చేస్తున్నది తెలుగుదేశం వ్యక్తి. తెలుగుదేశం మండల ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఇప్పుడు సర్పంచ్గా ఉన్నాడు. అందరికీ తెలిసిన పేరే కృష్ణరాజు. తెలుగుదేశం వ్యక్తి కాదా? రామకృష్ణ గారిని చెప్పండి. మైనింగ్ చేస్తున్నాడా లేదా చెప్పండి. తెలుగుదేశం కాకపోతే ధైర్యంగా కృష్ణరాజు కానీ రామకృష్ణ గారు కానీ ఎవరైనా వచ్చి చెప్పండి. నీతిమయంగా చేస్తున్నారా, అవినీతి చేస్తున్నారా తర్వాత తెలుస్తుంది. చేసేది ఎవరు, ఇప్పుడు వరకు చేస్తున్నది ఎవరు? మైండ్స్ ఉండేవాళ్ళు ఉన్నారు. అవినీతి అక్రమంగా చేసేది ఎవరు? ఏం దాని తర్వాత అసలు నోరు ఎత్తలేదే, నోరు విప్పలేదే. నేను ఎప్పుడు వాడుకోలేదు, చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన నోటి నుంచి రాదు, ఎందుకంటే అవన్నీ అబద్ధాలే వస్తాయి. కానీ కేసీఆర్ గారు చెప్పారు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, సైదరాబాద్ నేను కట్టాను, సైదరాబాద్ పునాది వేసింది నేను, సైదరాబాద్ గురించి మొత్తం నేనే చేశాను అని స్వయంగా మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అక్కడి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పారు. దేనికైనా పునాది ఒక వేస్తారు, తర్వాత అది ఎదుగుదల ఎవరైతే ఉంటారో ఆ సమయంలో వాళ్ళ కృషి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కృషి ఉంది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, వారి కృషి ఉంది. మీరున్న సమయంలో మీరు చేసింది ఎంత అంటే దాని వరకు మీరు క్రెడిట్ తీసుకోవచ్చు. పునాది నుంచి 10 సంవత్సరాలు అయ్యి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా నాదేను, నా వల్లే చేశాను, నేనే అక్కడ లైట్లు వేశాను, నేనే అక్కడ బ్రిడ్జ్ కట్టానంటే ఎలా? ఏం చెప్తున్నానంటే అవాస్తవాలు చెప్పటం అలవాటైపోయింది. జరిగిన వాస్తవాలు ఒప్పుకోరు, లేని నిందలు వేస్తూ ఉంటారు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారంటారు. ఉన్న వాస్తవాలు మాట్లాడండి. సీట్ల విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయం మీకేం సంబంధం అండి? మీ పేపర్లో రాస్తాయి, జనంలో అల్లకల్లోరం, పార్టీ అతలాకుతలు, ఏం జరగటం లేదు. 175 సీట్లకి 58 సీట్లు కొన్ని మార్పులు అటు ఇటుగా జరిగినాయి. ఓపెన్గా పేపర్లో వచ్చింది 58. దానిలో ఎంతమందికి అసలు సీట్లు లేకుండా పోయింది ఇబ్బంది పడడానికి? ఎంపీగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేగా వస్తున్నారు, ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఎంపీలుగా పోతున్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు వేరే నియోజకవర్గానికి పోతున్నారు, లేదా వయసు రీత్యా మాకొద్దు మా పిల్లల్ని కొనసాగించండి అని వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకొని సరైన వ్యక్తి అయితేనే, వారసత్వంగా కాదు, అలాంటి వారికి కూడా ఇవ్వడం జరిగింది. వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు, ఎందుకంటే నేను ప్రశ్నించాను కాబట్టి నన్ను పక్కన పెట్టేశారా అని ఆనం రామనారాయణ గారు అంటారు. ఈయన ఇంకో మహానుభావుడు. నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు,
ఇంకా ఆంధ్ర రాష్ట్రం కూడా తెలుసు, ఎందుకంటే ఆయన పెట్టుకునే బిరుదే ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి అంటాడు. మంత్రి పదవి రాలేదనేదే ఒకటి, మంత్రి పదవి కావాలనే దాని మీదే ఉంది మనసు, తప్పలేదు. సీనియర్ పొలిటీషియన్, నెల్లూరు జిల్లాలో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను, అలాంటి ఆశ ఉండటంలో తప్పలేదు. అది మంత్రి పదవి ఇవ్వలేదని అక్కసు వెళ్ళగక్కావు, కానీ అభివృద్ధి కోసం పోయి జరగనందువల్ల నేను తప్పించారనేది మాత్రం అవాస్తవం. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళే చెప్తా ఉంటారు, మా హయాంలోనే డక్కిల మండలంలో ఆల్తూర్పాడు రిజర్వాయర్ని మేమే శాంక్షన్ చేశామని. సో నువ్వు కొత్తగా తీసుకువచ్చేది కూడా ఏం లేదు. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు రివర్స్ టెండరింగ్ జరిగింది, కాంట్రాక్టర్ వచ్చాడు, పని మొదలు పెట్టాడు. పని ఎందుకు ఆగింది? దేనివల్ల ఆగింది? ఎందుకు చేయలేకపోయావు? నువ్వు కొత్తగా అభివృద్ధి అని చెప్పి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతే నన్ను పక్కన పెట్టారంటారు. అభివృద్ధి ఎందుకు జరగలేదు? చెరువులో మట్టి ఇవ్వడానికి వీలు కాదు అని మెడ మీద కత్తి పెట్టి అక్కడ లోకల్గా తీర్మానం చేయించాడు. పనిని ఆపావు. ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రజల మంచి కోసం పోలీస్ పెట్టైనా పని జరపండి అంటే నేనే వచ్చి కూర్చుంటాను, పోలీసులు ఎవరు వస్తారో చూస్తాను అని ఛాలెంజ్ చేశారు. అభివృద్ధికి ఆటంకం కలిగించారు. మీడియా మిత్రులందరికీ తెలుసు, జగనన్న కాలనీ 2 సెంట్ల ఉంది. ఆంధ్ర రాష్ట్ర జీవోలో చూడండి, 1 సెంటు 1.5 సెంటే. రూరల్ ఏరియాలో 1.5 సెంటు, టౌన్లో భాగం అయితే 1 సెంటే. మరి 2 సెంట్లు ఎక్కడి నుంచి వచ్చింది? నేను స్పష్టంగా చూపించిన. ఇదివరకు నన్ను మిత్రులు అడిగారు, ఆ రోజు నేను నెల్లూరులో చూపించానని చెప్పి ఈరోజు ఇక్కడ తెలియలేదన్న. రోడ్డు కానుకొని ఉన్న 6 ఎకరాల్లో మళ్ళా దానికి వల్ల వేరే కలర్ వేసి 2 సెంట్లను చూపించి నిస్సిగ్గుగా ఇప్పటికీ చెప్తాడు, రేపు వచ్చి నేను ఆ సైట్లు ఇస్తాను. నిస్సిగ్గుగా రేపు ఆయన వస్తాడంట. సిగ్గుండాల మాటలు చెప్పడానికి. వెంకటగిరి ప్రజలు ఆదరించి ఒకసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చేస్తే వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మంచి పనులు చేయాలి. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటారు. శాంక్షన్ కాని భూములు ప్లాట్లు మళ్ళా నువ్వు ఇస్తావా? తల్లిబొల్లి మాటలు చెప్తా ఉంటారు, నేనే వస్తాను, మాకు ఎవరైనా పర్లేదు, ఏ అభ్యర్థి అయినా పర్లేదు. అభ్యర్థి ప్రకారం మా మెజారిటీ మారుతుంది అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం వెంకటగిరిలో. ఇక్కడ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గెలుపు ఖాయం. కొద్దో గొప్ప ఎవరైతే సమీకరణల ద్వారా కానీ ఇతర విషయాల వల్ల కానీ మెజారిటీలో కొంచెం మార్పు అటు ఇటుగా ఉంటారు. వాళ్లే కొట్టుకోనిండి, వాళ్లే డిసైడ్ చేయనిండి. అంటే నేను విన్నా ఒక న్యూస్, రామనారాయణ రెడ్డి ధీమా ఏంద్రా నాయన అంటే సైకిల్ కాబట్టి గ్లాస్ పట్టుకొని వస్తారంట. అంటే పార్టీ కూడా ఏదైనా పర్లా,
ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అందరికీ తెలుసు ఆ టైంకి యువగళం వచ్చింది. యువగళంలో ఆత్మకూరు ఇన్ఛార్జిగా పెట్టింది ఈయన్నే. అది ఎవరు మర్చిపోలే. సో ఆత్మకూరు ఇన్ఛార్జిగా పెట్టి మీరే కంటెస్ట్ చేస్తున్నారు అన్నారు. పోయిన తర్వాత చూశారు జనం ఎవరు లేరు. తూచి అన్నాడు. సరే మీరు సర్వేపల్లి పోండి అన్నారు. అమ్మో కాకాని గవర్నరేట్ మీద నేను అసలు పోటీ చేయను. అది పోయింది. అందుకని ఒక ప్రెస్ ద్వారా ఒక లీక్ అన్నట్టు పెట్టారు. నా రాజకీయ ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో అక్కడే ముగింపు అని. అంటే నెల్లూరు సిటీ కావాలా అని. ఈ సైకిలు గాజు మన వెంకటగిరికే కాదు, నేను వినింది టౌన్లో మొదలు పెడతారంట. భాగస్వామి కలిసి పోటీ చేసే దానిలో భాగంగా టౌన్ తీసుకొని గాజు గ్లాస్ మీద పోటీ చేయడం, లేదంటే వెంకటగిరి గాజు గ్లాస్ మీద. సంతోషం. ఇంతకన్నా ఇంక దిగజారేది ఏమీ లేదు. అలాగే దీంట్లో అది వారి వారి ఇష్టాలు, వారి నిర్ణయాలు, దానిలో ఎవరు తప్పుపడడానికి లేదు. కానీ వచ్చి తప్పులు చేస్తాను, అన్యాయాలు చేస్తాను అంటేనే ఇక్కడ ప్రజలు ఒప్పుకుంటారో లేదో మీకే తెలుస్తుంది. వెంకటగిరి ప్రజలు శ్రేయస్సు కోరి పెద్దలు రాజావారు ఎన్నో మంచి పనులు చేశారు. ఆ కాలం నుంచి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ధైర్యంగా 4 కాలాల పాటు గుర్తుండే విధంగా పనులు చేసింది ఎవరు అంటే నేదురుమల్లి ఫ్యామిలీ అని గర్వంగా కొడుకుగా నేను చెప్పగలుగుతా. ప్రజలకు గుర్తుంది. నాకు చెప్తా ఉంటారు వరుసగా. ఇది మనం చేయాల్సిన పనులు. నేను వచ్చిన ఈ 1 సంవత్సరంలో సర్దుబాట్లు చేస్తూ పొలిటికల్గా, పార్టీ పరంగా ఇంకొక ప్రోగ్రాం గడప గడప మన ప్రభుత్వం అనేది సీరియస్గా చేయాలి అనే దృక్పథంతో ఇది వరకు ఎమ్మెల్యే గారు చేసినట్టు 3-4 ఇల్లు ఒక సచివాలయం కాకుండా ఏ ఒక్క ఇల్లు వదలకుండా తిరుగుతూ ఈ నియోజకవర్గంలో 76,000 ఇళ్ళకి పోగలిగాం. వారితో మాట్లాడగలిగాం. దాని కొనసాగింపుగానే వెంకటగిరి టౌన్లో ఆల్రెడీ తిరుగున్నా కూడా 14 సచివాలయంలో 25 వార్డుల్లో ఉన్న 13,000 ఇళ్ళకి ప్రతి ఇంటికి పోవడం జరిగింది. రేపే ఫైనల్ డే అన్నట్టు 1 గంట పెట్టుకున్నాం. గంటన్నర. మా కౌన్సిలర్స్ ఒక అలవాటు చేశారు. ఏ వార్డు అయిపోద్దో చివరిలో వాళ్ళు కొంచెం టిఫిన్ అనేది అరేంజ్ చేయడం. అందుకని 8వ వార్డు లాస్ట్ తిరుగుతూ ఉన్నాం. ఇది చివరి ఇల్లు నాదవుతుంది కాబట్టి మా 25 వార్డు కౌన్సిలర్స్ ఉన్న లీడర్స్ అందరినీ పిలవడం జరిగింది. మీడియా మిత్రులకి ఇదే నా ఆహ్వానంగా మీ అందరూ కూడా రేపు ఉదయం ఇటు నాతో కొందరు నడుస్తారు. నడవలేని వాళ్ళు కూడా ఉదయాన్నే నెమ్మదిగా లేచి వచ్చి మాతో పాటు కొంచెం విందు ఆరగించి మమ్మల్ని సంతోషపరచండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటారు. నేను అదే చెప్పిన. నేను సబ్జెక్ట్ తీసుకున్నా. ఆయన చెప్పిన పాయింట్ల మీద నేను వివరణ ఇచ్చిన. ఆయన సంబోధన దాని గురించి ఏం చెప్తాం, ఆయన చదువు సంస్కారానికి వదిలేయాలి.
ఆయన విజ్ఞతకే వదలాలి. ఇంతకు ముందు మా ఎమ్మెల్యే కూడా ఒక పేరు పెట్టాడు, ఏదో అదే ఒక గొప్ప అనుకుంటారా ఎట్లా? ఇప్పుడు వాళ్ళకన్నా చిన్నవాళ్ళం వయసులో, వాళ్ళు ఒక మాట అంటే మేము 2 మాటలు అంటాం, అంతే కదా. కానీ పెద్దల మీద గౌరవం, మాకు భాష రాదు, ఇంకా కొత్త కొత్త పదాలు తర్వాత వచ్చినాయి, మేము అనడానికి ఎన్ని వాడలేము. ఇది మా నెల్లూరు లేదు అంటాడని ఈయన ఒకటి పెట్టాడు, నేను తిరిగి ఏం చెప్పలా. అలాగే చంద్రబాబు గారు కూడా ఆయన చెప్పిన పాయింట్ల మీద నేను వివరణ ఇస్తున్నాను. ఆయన అన్న పదం అదే, ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నాను, ఆయన సంస్కారానికి వదులుతున్నాను అంటే పక్కన వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు తెలియాలి, చూసుకోవాలి, మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది కొంచెం ఏదో ఉంటుందిలేండి, కొంచెం గేర్లు ఉంటాయి ఫ్యామిలీలో. డీటెయిల్స్ మీకు చెప్పకూడదు, కానీ మేము అనకూడదు, వయసు రీత్యా కొన్ని వదిలేస్తాం. చాలా ఆరోపణలు చేశాడు. అందులో ప్రధానంగా మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, ఇవి ఎప్పుడు రద్దు చేస్తారని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం తరఫున మీరేం సమాధానం? 19 ఎలక్షన్స్కి 6 నెలల ముందర 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని మా ప్రభుత్వం వస్తే 2000 చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 2 నెలల ముందర అది మేము చేసేస్తామని చెప్పి దాన్ని పాస్ చేసి 1 నెలకి ఇచ్చాడు. 1000, 2000 1 నెలకి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి 2000ని 3000 చేస్తాము, పెంచుకుంటూ పోతూ అని అన్నారు. కానీ పెంచుకుంటూ పోతామనేది ఎవరికి వినబడలేదు, మైండ్ గ్రహించలేదు. మొదటి అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మొట్టమొదటి అసెంబ్లీలో తెలుగుదేశం లేచి గొడవ పెట్టడం, ఏది 2000, 3000 చేస్తా అన్నావు, ఏది? వీడియో చేసి చూపించారు. 2000ని విడతల వారీగా పెంచుకుంటూ పోతాము అని. ఈ సంవత్సరం ఇప్పుడు అయింది, 3000 అయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన హామీల గురించి మాట్లాడమనండి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఇంకో 2 నెలల ఎలక్షన్స్, 3 నెలల్లో ఉంది. మేము ఇచ్చిన హామీలు ఇంత నిలబెట్టుకున్నామని ధైర్యంగా మేము ప్రజల దగ్గరికి పోతున్నాము. లేదు, మీరు నిలబెట్టుకోలేదు అని ప్రజలు నిర్ణయిస్తారు, బటన్ నొక్కుతారు. 2 సంవత్సరాల క్రితమే చెప్పారు, మీరు ఇంటింటికి వెళ్ళండి. ఎమ్మెల్యేలు అందరికీ చెప్పాడు, ఇన్ఛార్జీలకు చెప్పాడు, ఇంటింటికి వెళ్ళి మనం చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఇంకా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దమన్నాడు. మేం కాదు, మమ్మల్ని వదిలేసేయండి. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే పబ్లిక్ మీటింగ్లో నేను కానీ మీకు మంచి చేస్తుంటే, మేలు చేస్తుంటే తిరిగి మాకు ఓటేయండి అని చెప్పాడు. ఎవరికన్నా ధైర్యం ఉంటుందండి అది చెప్పడానికి? అడగకుండా చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది, ప్రజలే నిర్ణయించేది. వాళ్ళే రేపు ఎవరిని కూర్చోబెడతారు? ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిన అబద్ధాలు చెప్పి రుణమాఫీ ఏమైందండి? రుణమాఫీ ఇస్తా అన్నాడు ఆయన, ఇచ్చాడా? దాని గురించి చెప్పమానండి. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, కొడుక్కించుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు సృష్టించి ఇచ్చింది? సచివాలయ సిబ్బంది దాని కింద
స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, ఇప్పుడు కోర్టులో నడుస్తుంది, దాని మీద సబ్జూడిస్ అంటారు, డీటెయిల్స్ బానక్కర్లా. కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న వ్యక్తిగా ఆ రోజు ఏం జరిగిందో మేము కూడా ఒక భాగం. ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా సెలెక్ట్ చేశారు, ఏమి ఇచ్చారు అనే దానికి మేము నిదర్శనం, మాకు తెలుసు, మాకు ఉంది ఇన్ఫర్మేషన్. ఆ స్కిల్ డెవలప్మెంట్లో భాగంగానే మన రామనారాయణ గారు ఆయన మాటల్లో ఇంకోటి వచ్చింది, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు. ఆయన ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పెట్టమన్నారంట, ప్రభుత్వం నిరాకరించింది. ప్రభుత్వం నిరాకరించలే, ప్రభుత్వం 5 ఎకరాలు ఐడెంటిఫై చేసి పెట్టమంది. మామూలుగా అది రెవెన్యూ వాళ్ళ పరిధిలో ఉంటుంది, కలెక్టర్కి చెప్తారు. ఆ రోజు వెంకటగిరిలో పెట్టమని నేను కూడా అడిగిన, ఎందుకంటే మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, మాకు సన్నిహితులు, మాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. క్రెడిట్ ఆయన తీసుకుంటాడు, అది జరిగేది. నేను కోరేది మా ప్రజలు మంచి, అది ఎవరికి క్రెడిట్ ఇచ్చిందా కాదు. వెంకటగిరికి వచ్చింది, ఇప్పుడు చెప్పాలంటే చెప్పినట్టు ఏమేమి వచ్చినాయో ఇవన్నీ ఏకరం పెట్టాల్సిన అవసరం లేదు. 5 ఎకరాల స్థలం ఐడెంటిఫై చేసి పెట్టమన్నారు. ఇదే జగనన్న కాలనీ ముందరున్న, ఇప్పుడు నువ్వు ఏదైతే దొంగతనంగా సొంత లాభానికి సొంతంగా అమ్ముకోవాలని చూసావే, ఆ 5 ఎకరాలు ఎందుకు చూపించలేదు? ఈ 5 ఎకరాలుగా చూపించింది ఆయన. ఎక్కడ చూపించాడో తెలుసా? ఎంతమందికి తెలుసో లేదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏదైతే నేదురుమల జనార్దన్ రెడ్డి తీసుకువచ్చాడో దానిలోంచి 5 ఎకరాలు కట్ చేసి ఇవ్వాలని సైలెంట్గా, ఎప్పుడన్నా ఎవరన్నా విన్నారా? అనౌన్స్మెంట్ జరిగిందా? జరగల. ఎందుకు చేయలేదు? నేను ఇది ప్రపోజ్ చేస్తున్నా, వెంకటగిరి ప్రజలకి ఇది అవసరం. ఈ 5 ఎకరాలు ఐడెంటిఫై చేసాం, చూసారా? ఎక్కడన్నా మీరు చూపించండి. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ 5 ఎకరాలు ఐడెంటిఫై చేశామని చెప్పాడో మీరు చూపించండి. మరి మంచి చేస్తున్నప్పుడు దాచిపెట్టడం ఎందుకు? నీ దుర్బుద్ధి అక్కడే బయటపడింది. 25 ఎకరాలు అనేది ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం చేనేతలు, ఇది నిలయం. వెంకటగిరి దేశంలోనే 6వదిగా, ఇప్పుడు 10 యూనిట్లు ఉంటే 10లో 1 మంది. పోరాడి తీసుకువచ్చారు అప్పుడు జనార్దన్ రెడ్డి గారు. రాజలక్ష్మి ఉన్నప్పుడు 40 సీట్లు 60 సీట్లు చేశారు. దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, రామకృష్ణ గారు ఉన్నారు, ఈ మహానుభావుడు ఉన్నాడు. ఈ 14 సంవత్సరాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి చేసిన మేలేంటి వీళ్ళు చెప్పండి. మూతపడే స్థాయికి తీసుకొచ్చింది. తిరిగి పునర్వైభవం తీసుకురావడానికి సాయశక్తులు నేను కృషి చేస్తా ఉన్నాను. దానిలోంచి 5 ఎకరాలు ఇవ్వాలని చూసి అది కూడా ఎక్కడ బయటకు పొక్కకుండా మామూలుగానే ఆర్భాటం చేసుకుంటాడు. అంటే జనార్దన్ రెడ్డి చేసిన మంచి కూడా సహించలేక దానిలో కూడా కోత పెట్టాలని దానికి నడుము మిగించాడు. ఇది అయిన అభివృద్ధి. ఇది చెప్పలా మైక్ పట్టుకొని నేనేదో కావాలన్నాను అని. రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన వెంకటగిరిలోనే ఉంటుంది, నేను హామీ ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే పెడతారు.